మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మాట్లాడుతూ వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని అమృతాన్ని తీసి అమృతంలో నుంచి సృష్టించిన ధరని వారి యొక్క ఆలోచన అనేది అయితే చెప్పిండో అది శుద్ధ తప్పు. 2010 సంవత్సరంలోనే IL&FS కంపెనీ ఈ విధానాన్ని ఒరిస్సా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిస్సా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే 4 సంవత్సరాలు నిర్వహించిన తర్వాత క్యాగ్ నివేదిక 100% తప్పు పట్టింది. యువరాజు వెనకాల ఉండి ముందల గాదె శ్రీధర్ రాజు వెనకాల సత్యం మేటాస్ కంపెనీలను చేపట్టిన IL&FS సంస్థను ముందల పెట్టి టెండర్ లో భాగస్వామ్యం చేసి ఆ పని దక్కించుకున్నారు అధ్యక్ష. ఈ 2017 సంవత్సరంలోనే IL&FS సంస్థ ఇవాళ తీయడమే కాకుండా క్రిమినల్ కేసులలో వీళ్ళు కూడా ఇరుక్కున్నారు అధ్యక్ష. ఫాల్కన్ SG అనే ఫిలిప్పీన్ కంపెనీ 99% ఇందులో షేర్స్ మొత్తం ఈ కంపెనీ కొనేసింది అధ్యక్ష. ఫాల్కన్ SG పేరు మీద 99% ఉందో ఆ 99% షేర్ ని ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్ అనే సింగపూర్ కంపెనీ దీంట్లోకి వచ్చింది అధ్యక్ష. 1% మిగిలిపోయింది కదా అధ్యక్ష. గాదె శ్రీధర్ రాజు ఎవరైతే ఉన్నారో ఆ 1% అతను కొన్నాడు అధ్యక్ష. 1% ఈ కంపెనీలో షేర్ కొన్న గాదె శ్రీధర్ రాజు ఈ కంపెనీకి CEOగా మారిండు అధ్యక్ష. అంటే యువరాజు గారి మిత్రులు ఏ రకంగా ఇందులోకి తెర వెనుక నుంచి లోపలికి వచ్చి CEO చేసేసి వ్యవహారం మొత్తం గాదె శ్రీధర్ రాజు చేతికి అప్పచెప్పారు అధ్యక్ష. గాదె శ్రీధర్ రాజుతో సహా వీళ్ళెవరూ ఈ దేశ పౌరులు కాదు అధ్యక్ష. పేర్లు మారుకుంటూ సంస్థలు మారుకుంటూ దేశాలు మారుకుంటూ ఈ రోజు కేమెన్ ఐలాండ్స్ కు బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ కి ఎక్కడికైతే చేరిందో అవి ప్రపంచంలో ఆర్థిక నేరాలకు సంబంధించిన ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అధ్యక్ష. ఆ దేశంలో నేరం చేసిన ఎవరు పట్టుకోలేడు, ఆ దేశం ఎవరికి వివరాలు ఇయ్యదు. ఈ రోజు మన ధరణి పోర్టల్ అనేది ఆ దేశానికి మన తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క సంపూర్ణమైన వివరాలు ఈ రోజు అక్కడికి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. రాష్ట్రంలో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా నెంబర్, టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపోయింది అధ్యక్ష. ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలన్నిటిని కూడా చదవాల్సిన పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష. ఒక క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి, రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అది రోజులు పట్టొచ్చు, నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష. యువరాజు గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు, కుడి భుజం ఎడం భుజం అయి ఉండొచ్చు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్లు జరిగిన డాక్యుమెంట్లు ఉన్నాయి అధ్యక్ష. అర్ధరాత్రి పూట ఏ ప్రభుత్వ అధికారి డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసిండు, ఏ చట్టం ప్రకారం అర్ధరాత్రి పూట డాక్యుమెంట్లు ఎగ్జిక్యూట్ అయినాయో ఇవాళ మనం విచారణ చేయాల్సిన అవసరం లేదా అధ్యక్ష.